హరే కృష్ణ డివోటీస్. హరే కృష్ణ. ప్రతిరోజు నిత్యం భగవద్గీతకి అందరికీ స్వాగతం అండి. ముందుగా మన మందిరంలోని అర్చా విగ్రహాలను ఒకసారి స్మరించుకొని మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. జై జగన్నాథ్ బల్దేవ్ సుభద్రామాయి సుదర్శన్ కి జై. గౌర్ నితాయ్ కి, వామన్ దేవ్ కి, పరశురామ్ భగవాన్ కి, రాధా మాధవ్ కి జై. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమాం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనం ఈరోజు అధ్యాయం 4 దివ్య జ్ఞానములోని 3 మరియు 4 శ్లోకాల్ని చర్చించుకోబోతున్నాము. సయేవాయం మయా తే అద్య యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. నీవు నా భక్తుడవు, స్నేహితుడవు కావున ఈ శాస్త్రము యొక్క ఉత్తమమైన రహస్యమును అర్థము చేసుకొనగలవని భగవానుడితో గల సంబంధమును తెలియజేయు పురాతన శాస్త్రమును నేడు నీకు తెలుపుచున్నాను. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్ విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. అర్జునుడు పలికెను, సూర్యదేవుడైన వివస్వానుడు జన్మచే నీకన్నను పూర్వుడు. అట్టియడ ఆదిలో నీవి జ్ఞానమును అతనికి ఉపదేశించుట వనుటను నేనెట్లు అర్థము చేసుకొనగలను. ఇక్కడ మనము ఏం చర్చించుకున్నామండి? మొదటి 2 శ్లోకాల్లో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తూ ఉన్నాడు? ఈ జ్ఞానము ఇప్పటి వరకు మనము 3వ అధ్యాయంలో కర్మయోగాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడేం తెలుసుకుంటున్నామంటే భగవద్ విజ్ఞానము. ఇదేంటిదండి? ఈ చాప్టర్ మనం తెలుసుకునేది దివ్య జ్ఞానం. శ్రీకృష్ణ భగవానుడు తనకు సంబంధించిన దివ్య జ్ఞానాన్ని అర్జునుడికి తెలియచేస్తూ ఉన్నాడు. అందులో ఆయనకు సంబంధించిన దివ్య జ్ఞానం ఏమిటి అంటే, ఇదే మొదటిసారిగా చెప్తున్నాడా అర్జునుడికి అంటే అదే విషయాన్ని చెప్తున్నాడనమాట. ఈ జ్ఞానాన్ని మొదటిసారి నేను నీకు చెప్పడం లేదు. ఇంతకు మునుపే సూర్యదేవుడికి, ఆయనే వివస్వానుడు. వివస్వానుడికి నేను ఇంతకు ముందే ఈ జ్ఞానాన్ని ఇచ్చాను. మళ్ళీ ఇప్పుడు నీకు ఈ జ్ఞానాన్ని ఇస్తున్నాను అన్నాడు. వివస్వానుడు అంటే ఎవరు? సూర్యదేవుడు. సూర్యదేవుడు ఎవరండి? అన్ని గ్రహ మండలాలకి కూడా అధిపతి సూర్యదేవుడు. ఇప్పుడు మొత్తము మన విశ్వంలో ఎన్నో గ్రహాలు ఉన్నాయి. అన్ని గ్రహాలకి కూడా అధిపతి ఎవరు అంటే సూర్యదేవుడు. అంటే ముందుగా శ్రీకృష్ణ భగవానుడు జ్ఞానాన్ని ఎవరికిచ్చాడు? సూర్యదేవుడికి. ఎందుకంటే అందరికీ ఆయన అధిపతిగా ఉన్నాడు కాబట్టి సూర్యదేవుడికి ఇచ్చాడు. అది మొదటి కారణము. ఇంకొకటి, ఆయన శుద్ధ భక్తుడు. భగవంతుడికి శరణాగతి పొందాడు. భగవంతుడు ఏమి సేవ ఆయనకిచ్చాడో ఆ సేవని తూచా తప్పకుండా నిర్వహిస్తూ ఉన్నాడు. అందుకని ఈ జ్ఞానాన్ని సూర్యదేవుడికి ఇచ్చాను అని చెప్పాడు. మరి సూర్యదేవుడికి ఇచ్చాడు కదా! సూర్యదేవుడు ఆ జ్ఞానాన్ని ఎవరికిచ్చాడు? మనువుకిచ్చాడు. ఆ మనువెవరు? మొత్తము ఈ భూమి మీద ఉన్న ప్రజలందరికీ కూడా రాజు. అటువంటి మనువుకి ఇచ్చాడు. ఎందుకంటే రాజుకి ఎందుకు ఇస్తున్నాడండి? రాజు ఎలా ఉంటాడో, రాజు ఏ విధమైన విధానాలను అవలంబిస్తాడో ప్రజలు కూడా అవే అవలంబిస్తారు.
ఒక రాజు అనేది ఒక స్ట్రాంగ్ పర్సన్ అన్నమాట. ఇప్పుడు ఒక రాజు ఎంత స్ట్రాంగ్ అంటే, ఆయన ఎంతో శక్తివంతుడు అయి ఉండి కూడా, ఒకవేళ భక్తుడు కాకపోతే, ఆ రాజు మొత్తం రాజ్యంలో ఉత్పాతాన్ని సృష్టించగలడన్నమాట. ఇప్పుడు మన కురుక్షేత్ర మహాసంగ్రామం ఎందుకు జరుగుతుంది? దుర్యోధనుడు పాండవుల దగ్గర మొత్తం రాజ్యాన్ని తీసుకున్నాడు. పాండవులకి ఇవ్వడం లేదు. అయితే దుర్యోధనుడినే ఉంచొచ్చు కదా! ఏమవుతుంది? అంటే ఆయన గొప్ప రాజే, ఎంతో దక్షత కలిగిన రాజే. కాకపోతే భక్తుడు కాదు. ఎవరైతే భక్తులు కారో వాళ్ళకి స్వార్థం ఉంటుంది. త్యాగం ఉండదు. వాళ్ళకి వాళ్ళ సుఖాన్నే వాళ్ళు చూసుకుంటారు. ప్రజల సుఖదుఖాలని పట్టించుకోరు. పరిపాలన అంటే కేవలము మంచి అడ్మినిస్ట్రేషన్ మాత్రమే కాదు. ఎవరైతే భక్తులు కారో వాళ్ళకు వినయం ఉండదు. వాళ్ళకి అహంకారం ఉంటుంది. ఇటువంటి లక్షణాలు ఉన్న రాజు కనుక రాజ్యాన్ని పరిపాలిస్తే అటువంటి లక్షణాలు ఉన్న ప్రజలు మాత్రమే తయారవుతారు. ఎందుకంటే అటువంటి రాజుకి కృష్ణుడు ఆ జ్ఞానాన్ని ఇచ్చాడనుకోండి. అప్పుడు మొత్తము రాజు కనుక భక్తుడయ్యి భగవద్గీతలో ఇచ్చిన జ్ఞానాన్ని వాళ్ళు అనుసరిస్తే ఆ లాభం ప్రజలందరికీ కూడా వస్తుంది అనే ఉద్దేశంతోని ముందు సూర్యదేవుడికిచ్చాడు. ఆయన మనువుకిచ్చాడు. ఆ మనువు ఇక్ష్వాకుకిచ్చాడు. ఆ పరంపర అనేది మనకి ఒకటే రాజు మొత్తము భూమండలానికి మొత్తానికి అధిపతిగా ఉండేవారు పరీక్షితు మహారాజు కాలం వరకు కూడా. అందుకని రాజుకు జ్ఞానాన్నిస్తే అది ప్రజలందరికీ కూడా చేరేది. ఇప్పుడు ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు కదా! మరి మళ్ళీ ఎందుకిక్కడ అర్జునుడికిస్తున్నాడు అదే జ్ఞానాన్ని? అంటే ఇప్పుడు మనం ఎలా జ్ఞానాన్ని పొందుతున్నామండి? స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు సూర్యదేవుడికిచ్చాడు. తరువాత ఆయన మనువుకి, ఆ తరువాత ఇక్ష్వాకుకి. ఇది మొత్తము కూడా ఒక పరంపరానుగతంగా వస్తుంది. అంటే కృష్ణుడు ఇచ్చిన జ్ఞానాన్ని అది ఎవరు తీసుకున్నాడో, ఆ పొందిన శిష్యుడు తరువాత తను ఇంకొకతనికిస్తున్నాడు. ఆ విధంగా మనకు జ్ఞానం అనేది మనం పొందుతూ ఉన్నాం. అయితే ఇక్కడ ఏమి జరిగింది? ఈ పరంపరని ఏమంటామంటే, ఒక చైన్ అన్నమాట. ఒక చైన్‌లో ఎలా ఉంటాయి? ఒక ఇనుప గొలుసు చూస్తే అన్ని రింగులు రింగులుగా ఉంటాయన్నమాట. ఆ రింగులన్నీ కూడా ఒక రింగుతోని ఒక రింగు ఇలా పెనవేసుకొని ఉంటుంది. దాని వలన ఆ చైన్ చాలా స్ట్రాంగ్‌గా, బలంగా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా ఆ రింగులలో ఏదైనా ఒక రింగు కనుక కొంచెం వీక్ అయిపోయిందనుకోండి, ఏమవుతుంది? ఆ చైన్ తెగిపోతుందన్నమాట. అంటే ఇప్పుడు మనం కృష్ణుడి నుంచి జ్ఞానం ఎవరు పొందారో, అది చివరికి చే చివరి యొక్క భక్తుడికి చేరవేసే వరకు కూడా, ఆ మొత్తం పరంపరలో ఉన్న ప్రతి ఆచార్యుడు కూడా కృష్ణుడు ఏ జ్ఞానాన్ని ఇచ్చాడో మనకి అదే జ్ఞానాన్ని యథాతథంగా ఇవ్వాలి. ఇవ్వకపోతే ఏం జరుగుతుంది? ఒక చైన్‌లో ఒక రింగ్ అయినా వీక్‌గా ఉంటే, ఆ చైన్ మొత్తం ఎలా ఇరిగిపోతుందో, బ్రేక్ అయిపోతుందో, అలానే ఈ జ్ఞానము అనేది పరంపర అనేది విచ్ఛిన్నమవుతుందన్నమాట. విచ్ఛిన్నమవుతే ఏమవుతుంది? ఆ జ్ఞానం అక్కడితోనే ఆగిపోతుంది. అక్కడ విచ్ఛిన్నం అవ్వడం అంటే ఏమిటి? జ్ఞానాన్ని కృష్ణ భగవానుడు ఏ విధంగా ఇచ్చాడో, అదే విధంగా ఉన్నది ఉన్నట్టు తరువాత వాళ్ళకి చెప్పలేకపోవడమే అదే పరంపర విచ్ఛిన్నమవ్వడము అంటే. ఇక్కడ కృష్ణ భగవానుడు ఆ జ్ఞానాన్ని సూర్యదేవుడికిచ్చాడు. ఆ తరువాత సూర్యదేవుడు మనువుకిచ్చాడు. అంటే సూర్యుడి యొక్క ముఖత కృష్ణుడే ఆ జ్ఞానాన్ని మనువుకిస్తున్నాడు. మనువు యొక్క ముఖత శ్రీకృష్ణ భగవానుడే ఆ జ్ఞానాన్ని ఇక్ష్వాకుకిస్తున్నాడు. అంటే ఇచ్చే జ్ఞానం కృష్ణుడే. కృష్ణుడే జ్ఞానం ఇస్తున్నాడు అనే భావన లేకుండా మన సొంత కల్పితాలని జోడించి మనము ఇప్పుడు మీరందరూ కూడా ఈరోజు క్లాస్ వింటున్నారు భగవద్గీత. ఇవి ఈ క్లాస్ కాకుండా మళ్ళీ ఇంకేదో ఇంటారు. మళ్ళీ ఇంకేదో ఇంటారు. కానీ అన్నీ భగవద్గీతలే. అయితే ఎవరికైనా చెప్పాల్సొచ్చినప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు ఈ పొద్దున్నే క్లాస్‌లో తెలుసుకుంది కొంచెము, వేరే క్లాసులో తెలుసుకుంది ఇంకొంచెము, ఆ తర్వాత ఇంకో క్లాస్‌లో తెలుసుకుంది ఇంకొంచెము, 3 కలిపి ఎవరికైనా మీరు చెప్పారనుకోండి. అప్పుడు ఏం జరుగుతుంది? మీరు సరిగ్గా జ్ఞానాన్ని వేరే వాళ్ళకివ్వట్లేదు. అప్పుడు ఏమవుతుంది అంటే పరంపర విచ్ఛిన్నమవుతుంది. ఎప్పుడైతే ఆ విధంగా పరంపర విచ్ఛిన్నమవుతుందో, శ్రీకృష్ణ భగవానుడు అదే జ్ఞానాన్ని తిరిగి మరల ఇంకొక ప్రతినిధికి, ఆయన ముఖత ఇంకొక ప్రతినిధికి ఇస్తాడు.
ఇక్కడ అదే జరుగుతుందనమాట. ఇప్పుడు ఏం జరుగుతుంది? సూర్యదేవుడికి జ్ఞానాన్ని ఇచ్చాడు కదా! మళ్ళీ ఇప్పుడెందుకు అర్జునుడికి ఇస్తున్నాడు? అంటే మధ్యలో ఎక్కడో పరంపర విచ్ఛిన్నమైంది. పరంపర విచ్ఛిన్నం అవ్వడం అంటే ఏమిటి? ఉన్నది ఉన్నట్టుగా కృష్ణుడు చెప్పిన జ్ఞానం ఇవ్వకుండా మన సొంత కల్పితాలు కల్పించడం. ఇప్పుడు చాలా మందికి మేము చెప్తూ ఉంటాం. మీరు ఎవరిదో ఒక్క క్లాస్ మాత్రం అటెండ్ అవ్వండి. ఆ విధంగా జ్ఞానాన్ని పొందండి. అదే మనసులో ఉంచుకొని ఆచరించండి. యథావిధిగా అదే ఇంకొకరికి చెప్పండి. అంటే ఏం చేస్తారు? మాతాజీ మీ క్లాస్ మార్నింగ్ ఉంటుంది గదా! ఈవినింగ్ కొంచెం టైం ఉందని మేము వేరే క్లాస్‌లో జాయిన్ అయ్యామండి. ఆ క్లాస్‌లో కూడా చెప్పారు. అది కూడా బాగానే ఉంది. వాళ్ళు కూడా ఆనియన్ గార్లిక్ తినరు. వాళ్ళు చెప్పే జ్ఞానం కూడా కరెక్టే. వాళ్ళు కూడా అంత బాగా చెప్తున్నారండి. అని కొంచెం అది తీసుకుంటాం. కొంచెం ఇది తీసుకుంటే మనం ఏం చేస్తున్నామంటే జ్ఞానం ఇవ్వకపోయినా పర్వాలేదు. కానీ తప్పు జ్ఞానాన్ని ఇస్తే అది ఒక అపరాధం అవుతుంది. మనం పరంపరని విచ్ఛిన్నం చేసినట్టు అవుతుందనమాట. మన జ్ఞానం ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ, తప్పు జ్ఞానాన్ని ఎవరికీ అందించకూడదు. ఇప్పుడు మేమేం చేస్తున్నాం, శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్పారో అది మాత్రమే ఉన్నది ఉన్నట్టుగా చిలుకలాగా పలుకాలి. మనకిష్టమైంది ఒకటి కూడా యాడ్ చేయకూడదు. ఇప్పుడు ఆ విధంగా చేయకపోవడం వల్ల పరంపర విచ్ఛిన్నం అవ్వడం వల్ల ఇక్కడ మళ్ళీ శ్రీకృష్ణ భగవానుడు అదే జ్ఞానాన్ని అర్జునుడికిస్తున్నాడు. అయితే అర్జునుడికి జ్ఞానాన్ని ఇచ్చేటప్పుడు ఏం చెప్తున్నాడు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడండి? "స ఏవాయం మయా తేత్య యోగః ప్రోక్త పురాతనః." అంటే ఇప్పుడు నీకిచ్చిన జ్ఞానము ఇదే మొట్టమొదటిసారి నీకివ్వడం లేదు. ఇంతకు ముందు ఎప్పుడో సూర్యుడికిచ్చాను. అదే జ్ఞానము పురాతనమైన జ్ఞానం. అంటే ఇంతకు ముందు ఏం చెప్పానో ఇప్పుడు మళ్ళీ అదే చెప్తున్నాను. ఇంతకు ముందు చెప్పిన దాంట్లో నేను సూర్యదేవుడికిచ్చిన జ్ఞానంలో కొంచెం కూడా కలపలేదు. కొంచెం కూడా తీసేయలేదు. ఉన్నది ఉన్నట్టుగా పురాతనమైన జ్ఞానాన్ని సూర్యదేవుడికి ఏమిచ్చానో అదే నేను నీకిస్తున్నాను అర్జునా. ఇది ముఖ్యమైన విషయము. అందుకనే ఏం చెప్పాడు? ఇంతకుముందు సూర్యుడికిచ్చాను జ్ఞానము, నీకిప్పుడిస్తున్నాను అనలేదు. ఇంతకుముందు సూర్యదేవుడికి ఏమిచ్చానో అదే నీకిస్తున్నాను. ఎక్కడ మార్పు చేయలేదు నేను. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్య విషయము జ్ఞానాన్ని మార్పు చెయ్యకూడదు. తర్వాత ఏం చెప్తున్నాడు లైన్‌లో? భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. భక్తోసి మే సఖా చేతి. మరి అర్జునుడికి ఇస్తున్నాడు జ్ఞానం. అర్జునుడికి ఎందుకు జ్ఞానాన్ని ఇస్తున్నాడు అనే విషయాన్ని ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నాడు. నేను జ్ఞానాన్ని నీకిస్తున్నాను అర్జున నువ్వు తెలుసుకో అనడం లేదిక్కడ. ఏమంటున్నాడు? భక్తోసి మే సఖా చేతి. భక్త అంటే ఎవరు? అసలు భక్తుడికి ఉండవలసిన లక్షణం ఏమిటి? అది ముందు మనం ఇక్కడ తెలుసుకోవాలి. భక్తుడికి ఉండాల్సిన లక్షణం ఏమిటి? మొట్టమొదటిగా శరణాగతి అనేది ఉండాలి. ఎవరి పట్ల శరణాగతి? నువ్వు ఎవరికి భక్తుడివి? శ్రీకృష్ణ భగవానుడికి. శ్రీకృష్ణ భగవానుడి పట్ల శరణాగతి మరియు ప్రేమ ఉండాలి. వాళ్ళు మాత్రమే భక్తులు. ఎవరికైతే ఈ శరణాగతి లేకపోయినా, ప్రేమ లేకపోయినా వాళ్ళని భక్తులు అనము. వాళ్ళు జ్ఞానం పొందడం వల్ల లాభం అనేది లేదు. అదేమిటి మాతాజీ? శరణాగతి పొందకపోతే, కృష్ణుడి పైన ప్రేమ లేకపోతే లాభం ఎందుకు లేదు? అని మనం అడగొచ్చు. అయితే మన భావన, ఒక భక్తుడి యొక్క భావన ఎలా ఉండాలి? మళ్ళీ భగవంతుడు ఈ జ్ఞానాన్ని భక్తుడికిస్తుంటే ఆయన భావం ఎలా ఉండాలి? అంటే ఇక్కడ ఈ బంధాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చంటే, తల్లి, పిల్లల మధ్య ఉన్న బంధం ఏ విధంగా ఉంటుంది? అప్పుడే పుట్టిన చంటి బిడ్డ ఎలా ఉంటాడంటే, 100% తల్లి మీదనే ఆధారపడి ఉంటాడు 6 నెలల వరకు. తల్లి తప్ప వేరే లేదు. తల్లి పక్కన లేకపోతే ఆ జీ ఆ పుట్టిన బిడ్డకి అసలు బ్రతుకనేది లేదనమాట. అంటే కాసేపు ఒక గంట తల్లి లేకపోయినా బ్రతకలేడు. అంటే ఏమిటి? పూర్తి సర్వస్వ శరణాగతి బిడ్డ ఏ విధంగా తల్లి మీద ఆధారపడి ఉంటాడో, ఆ విధంగా భక్తుడు భగవంతుడి మీద ఆధారపడి ఉండాలి. అయితే ఆ భగవంతుడి యొక్క భావన ఏ విధంగా ఉంటుంది భక్తుడి పట్ల అంటే, ఏ విధంగా ఉంటుందండి? ఒక తల్లి యొక్క భావన బిడ్డ పట్ల తనకు ఉన్న సర్వస్వము బిడ్డకిచ్చేస్తుంది.
అంటే ఏమిటి? తన శరీరంతో సహా, తన శరీరంలో ఉన్న రక్తాన్ని పాలుగా మార్చి బిడ్డకిస్తుంది. అంతకు మించి అనేది ఇంక ఏముండదనమాట. తన శరీరాన్నే బిడ్డకు సమర్పిస్తుంది. అన్ని విధాలుగా సేవ చేస్తుంది. ప్రతి నిమిషము ఆ బిడ్డనే తన జీవితంగా బ్రతుకుతుంది. బిడ్డని ఒక నిమిషం చూడకపోయినా బ్రతకలేదు తల్లి. ఆ విధంగా తల్లి పిల్లకి అన్నీ ఇస్తుంది. ఆ పిల్లవాడు పెరిగే కొద్దీ తనకంటూ ఏమి ఉన్నాయో అన్నీ కూడా ఎటువంటి స్వార్థం లేకుండా ఆ బిడ్డకు సమర్పిస్తుంది తల్లి. ఏ విధమైన స్వార్థము ఉండదు. ఏమీ ఆశించదు బిడ్డ నుంచి. ఆ విధంగా భగవంతుడు భక్తుడి పట్ల అంత ప్రేమను కలిగి ఉంటాడు. ఇంకా ఎక్కువే కలిగి ఉంటాడు. ఎందుకంటే తల్లిదండ్రులైనా ఒక సమయం వచ్చిన తర్వాత బిడ్డల్ని వదిలిపెడతారు. మీకు పెళ్లయింది. నేను నీకు డబ్బులిచ్చాను, చదివిచ్చాను. ఇక నీ జీవితాన్ని నువ్వు బ్రతుకు. ఇంక నాకు సంబంధం లేదు. ఇక మించి నేను నిన్ను చూసుకోలేను. నా శక్తి ఇంతవరకే అంటారు. ఎంత ప్రేమ ఉన్న తల్లిదండ్రులైనా. ఒకవేళ ఆ బిడ్డ చేతగాని వాడైతే వీళ్ళు జీవితాంతం మా కర్మ ఇంతే అని చూసుకుంటారు. అంతేకాని సంతోషంగా చూసుకోలేరు. బాధపడుతూనే ఉంటారు. ఇలా అయిపోయాడు బిడ్డ అని. కానీ ఒక బిడ్డ ఒక స్థాయికి వచ్చినాక తల్లిదండ్రులైనా విడిచిపెడతారేమో కానీ, భగవంతుడు తన నుంచి వచ్చిన ప్రతి జీవిని కూడా ఎప్పటికీ విడిచిపెట్టడు. అందుకనే మనం ఎన్ని తప్పులు చేసినా తల్లిదండ్రులైనా శిక్షిస్తారేమో కానీ, భగవంతుడు శిక్షించినా కానీ తన దగ్గరికి తీసుకుంటాడు. ఏ విధంగా ఆ భక్తుడిని ఉద్ధరించాలా అని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ ఉద్ధరించే ప్రయత్నమే శ్రీకృష్ణ భగవానుడు ఆ జ్ఞానాన్ని అర్జునుడి యొక్క ముఖత మనందరికి అందిస్తున్నాడు. అర్జునుడికి జ్ఞానం లేక, అర్జునుడు భక్తుడు కాక, ఆ జ్ఞానాన్ని అర్జునుడికి ఇవ్వట్లేదు. అర్జున్ని ప్రముఖంగా అందరికి మనకు కనిపించేది అర్జునుడు. కానీ ఆ జ్ఞానం ఇచ్చేదెవరికి? మనందరికీ. అంటే మనందరి మీద ఎంతో ప్రేమతోని శ్రీకృష్ణ భగవానుడు మనకి జ్ఞానాన్నిస్తున్నాడు. కానీ ఆ జ్ఞానాన్ని మనం ఎలా తీసుకుంటున్నాం? దాన్ని బట్టే మనకు ఫలితం అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనము జ్ఞానాన్ని ఎలా తీసుకోవాలండి? ఇప్పుడు కృష్ణ భగవానుడికి అర్జునుడి మీద ఉన్న ప్రేమ ఎటువంటిది? ఏమిటి అర్జునుడిలో ఉన్న అంత గొప్ప క్వాలిఫికేషను? అర్జునుడు భక్తుడు అని చెప్తున్నారు. మరి భక్తుడు అర్జునుడొక్కడేనా? పాండవుల్లో ఎవరు భక్తులు లేరా? కుంతి మహారాణి భక్తురాలు కాదా? ద్రౌపది కాదా? ఎంతో మంది ఉన్నారు శుద్ధ భక్తులు. మరి అర్జున్నే ఎందుకు ఎంచుకున్నాడు? అర్జునుడిలో 2 లక్షణాలున్నాయి. ఆయన కేవలం భక్తుడు మాత్రమే కాదు, ఆయన స్నేహితుడు కూడా. అంటే మనము 2 విధాలుగా అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడికి శరణాగతి పొందాడు. ఏ విధంగా అంటే, ఇప్పుడు ఈ కృష్ణుడికి, అర్జునుడికి ఎంతో సాన్నిహిత్యం ఉందన్నమాట. ఆయన గొప్ప స్నేహితుడు కాబట్టి ఎంతో సన్నిహితంగా ఉంటారు. అదే విధంగా ఒక భక్తుడిగా ఆయన శరణాగతి పొందాడు కాబట్టి ఎంతో గౌరవం కూడా ఉంది. ఇప్పుడు మనము భార్యాభర్తలు చూసుకున్నామనుకోండి. వాళ్ళిద్దరి మధ్యలో ఎంతో సన్నిహిత సంబంధం ఉంటుంది. కానీ ఇద్దరి పట్ల అంత గౌరవం అనేది ఉండదు. అంటే ఒక భగవంతుడికిచ్చిన గౌరవం భార్య భర్తకివ్వలేదు, భర్త భార్యకివ్వలేదు. కానీ ఎంతో సన్నిహితంగా ఉంటారు. అదే ఒక స్నేహితుడిని చూస్తే వాళ్ళకి సన్నిహితంగా ఉంటారు. కానీ అంత గౌరవం ఉండకపోవచ్చు. కానీ ఒక భక్తుడు భగవంతుడి పట్ల ఎంతో గౌరవం ఉండొచ్చు. కానీ సన్నిహితంగా ఉండలేకపోవచ్చు. కేవలము ఈ 2 విధాలుగా బంధాన్ని కలిగి ఉన్నది ఎవరికైనా ప్రతి జీవుడికి కూడా ఈ విధమైన బంధాన్ని భగవంతుడితోని కలిగి ఉండవచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు చూడండి కేవలం శ్రీకృష్ణ భగవానుడితో మాత్రమే ఇది సాధ్యం. అందుకే కృష్ణ భగవానుడిని మనం ఏమంటాం? రసరాజ్ అంటే అన్ని రసాలని భక్తులతోని పంచుకునేవాడు. ఈ విధంగా ఇప్పుడు కృష్ణుడు ఎంత సన్నిహితంగా ఉన్నాడు అర్జునుడంటే, శ్రీకృష్ణ భగవానుడు ఆయన రథాన్ని తోలుతూ ఉంటే, ఆ యుద్ధము మధ్యలో వచ్చే శబ్దాల వల్ల అర్జునుడు కృష్ణ భగవానుడికి ఏమన్నా చెప్తే వినిపించదేమో అని
ఏం పెట్టుకున్నారు వాళ్ళిద్దరు సిగ్నల్స్ అంటే, "నువ్వు నాకేదైనా చెప్పాలి అంటే, నా ఎడం భుజం మీద నీ కాలితో తన్ను. కుడి భుజం మీద తంతే నేనిటు వెళ్తాను. ఎడం భుజం మీద తన్నితే ఇటు వెళ్తాను." అదెందుకండి చేతులు లేవా? చేత్తో చెప్పకూడదా? కృష్ణుడిని, భగవంతుడిని ఎవరైనా కాలితో తంతారా? అంటే ఆయన చేతిలో ధనుర్బాణాలున్నాయి. మాటతో చెప్తామంటే వినపడట్లేదు. అక్కడ చాలా శబ్దాలు ఉన్నాయి. అంటే ఎవరి పట్ల భగవంతుడికి అంత ప్రేమ ఉంటుంది? ఒక భక్తుడి పట్ల అంత ప్రేమనా శ్రీకృష్ణ భగవానుడికి? ఎవరైనా ఇప్పుడు మనము శ్రీరామచంద్రుడినే చూసాం. శ్రీరామచంద్రుడికి స్నేహితులు లేరా? సుగ్రీవుడు ఉన్నాడు. విభీషణుడు ఉన్నాడు. వాళ్ళతో అంత సన్నిహితంగా ఉన్నాడా? ఆయన మర్యాద పురుషోత్తముడు. అంటే ఒక స్థాయి వరకే ఎవరైనా రాముడికి దగ్గరగా రాగలరు. కానీ శ్రీకృష్ణ భగవానుడు అలా కాదు. శ్రీకృష్ణ భగవానుడికి ఎంత ప్రేమ అంటే భక్తుల పట్ల, ఆయన ప్రేమని అర్థం చేసుకునే స్థాయి కూడా మనకు లేదనమాట. అది ఎలా అంటే, మనం ఒకసారి అనేక సార్లు ఈ ఉదాహరణ ప్రతి టీచర్ కూడా మీకు చెప్తూ ఉంటారు. చైతన్య మహాప్రభు ఒకసారి సౌత్ ఇండియన్ యాత్రకెళ్ళినప్పుడు, అక్కడ ఒక బ్రాహ్మణుడు భగవద్గీతని చదువుతూ ఉంటాడు. చదువుతూ ఉంటే ఆయన వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే, అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వుతూ ఉంటారనమాట. అప్పుడు చైతన్య మహాప్రభు అనుకున్నారు. ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ నవ్వుతూ ఉండడం వల్ల ఈ బ్రాహ్మణుడు ఏడవడం లేదు. ఈ బ్రాహ్మణుడి యొక్క దుఃఖానికి వేరే కారణం ఉంది అని చెప్పి ఆ బ్రాహ్మణుడి దగ్గరికే వెళ్లి అడుగుతాడు. ఆయన ఏమంటాడు? నాకు నా గురువు చెప్పాడు భగవద్గీత చదవమని. అందుకే చదువుతున్నాడు. అయితే నీకేం అర్థమైంది ఈ భగవద్గీతలో? అంటే నాకసలు చదివే రాదు. నాకు భగవద్గీత అర్థమయ్యేదేంటి? నాకసలు చదివే రాదు. మరి ఎందుకు ఏడుస్తున్నావు? అంటే నాకు నా గురువు చెప్పాడని నేను చదువుతున్నాను. కానీ భగవద్గీత బుక్ ఓపెన్ చేయంగానే నాకు కనిపిస్తుంది శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా అర్జునుడి యొక్క రథాన్ని అధిరోహించి ఆయనకి సారథిగా ఉంటున్నాడు. ఎందుకు భగవంతుడికి భక్తుల పట్ల ఇంత ప్రేమ అని ఆయన ప్రేమను తలుచుకుంటే నాకు దుఃఖం ఆగడం లేదు అని చెప్తే, అప్పుడు చైతన్య మహాప్రభువు చెప్పారనమాట. భగవద్గీతని నువ్వు అర్థం చేసుకున్నట్టుగా ఎవరు ఇంతవరకు అర్థం చేసుకోలేదు. నువ్వేం అర్థం చేసుకున్నావో అదే భగవద్గీత యొక్క జ్ఞానము. ఏం అర్థం చేసుకున్నాడాయన? ఆయనకు ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి ఆ బ్రాహ్మణుడికి? మొట్టమొదటి ఉన్నది గురువు పట్ల భక్తి. రెండవది శ్రీకృష్ణ భగవానుడి పట్ల ప్రేమ. అంటే ఎవరైతే భగవద్గీతని చదువుతారో, అర్థం చేసుకుంటారో, వాళ్ళకు ఉండవలసిన లక్షణం ఏమిటి? గురువు పట్ల భక్తి ఉండాలి. శ్రీకృష్ణ భగవానుడి పట్ల ప్రేమ ఉండాలి. వాళ్ళు మాత్రమే భగవద్గీతని అర్థం చేసుకోగలరు. అంటే ఈ 2 లేకపోతే అర్థం కాదా మాతాజీ? ఎందుకు అర్థం కాదు? మేమందరం వింటున్నాం. మేమందరం అర్థం చేసుకుంటున్నాం. మేమెంతో మార్పు కూడా మాలో వచ్చింది. అయితే ఆ మార్పు ఎంత వరకు వచ్చింది? అది మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. ఇదే భగవద్గీతని శ్రీకృష్ణ భగవానుడు చెప్తూ ఉంటే అర్జునుడు కూడా విన్నాడు. అదే సమయంలో ధృతరాష్ట్రుడు కూడా విన్నాడు సంజయుడి యొక్క ముఖత. సంజయుడేమన్నా ఆయనకు తెలిసిన సొంత జ్ఞానాన్ని, సొంత డబ్బాని ఏమన్నా కొట్టుకుంటున్నాడా? లేదు. కృష్ణుడు ఏం చెప్పాడో అదే చెప్పింది చెప్పినట్టుగా, విన్నది విన్నట్టుగా, ఉన్నది ఉన్నట్టుగా ధృతరాష్ట్రుడికి చెప్పాడు. కానీ ధృతరాష్ట్రుడు ఏం లాభం పొందాడు? ఏమైనా లాభం పొందాడా? ఒకవేళ ధృతరాష్ట్రుడు కనుక లాభం పొంది ఉంటే, ఆయన వెంటనే నిర్ణయం తీసుకునేవాడు. ఆ యుద్ధాన్ని ఆపేవాడు. తన నూరుగురు పుత్రులు కూడా బ్రతికి ఉండేవారు. కానీ ఆయన ఉన్నది ఉన్నట్టుగా విన్న తరువాత కూడా ధృతరాష్ట్రుడిలో ఎటువంటి మార్పు కూడా రాలేదు. కారణం ఏమిటి? ధృతరాష్ట్రుడిలో శరణాగతి లేదు. శ్రీకృష్ణ భగవానుడి పట్ల ప్రేమ కూడా లేదు. ఎవరికైతే కృష్ణుడి పట్ల శరణాగతి ఉంటుందో, ఎంత శరణాగతి ఉంటుందో, ఇప్పుడు కృష్ణుడి పట్ల మనకి ఎంత శరణాగతి ఉంది, ఎంత ప్రేమ ఉంది అనే దాన్ని బట్టి భగవద్గీతని తెలుసుకోవడం వలన మన జీవితంలో వచ్చే మార్పు అనేది ఆధారపడి ఉంటుంది. ఒకవేళ నీకు శరణాగతి లేకపోయినా, నీకు ప్రేమ లేకపోయినా, నాకు కొంచెం ఉందండి. కొంచెమే మార్పొస్తుంది. నాకు కొంచెం ఇంకా ఎక్కువుందండి.
ఇంకా ఎక్కువ మార్పొస్తుంది. లేదండి నేను పూర్తి శరణాగతి పొందాను. ఆ బ్రాహ్మణుడిలాగా. చైతన్య మహాప్రభువు కలిసిన బ్రాహ్మణుడు ఎలా శరణాగతి పొందాడు, నాకంత శరణాగతి ప్రేమ ఉంది. అంటే నీలో అంత మార్పు వస్తుంది. ఎలా అంటే, ఇప్పుడు మనం పొయ్యి మీద పాలని పెట్టి కాగబెడుతూ ఉన్నామనుకోండి. ఏమవుతుంది? అందులో ఉన్న నీళ్ళన్నీ ఆవిరైపోయి, ఆ పాలు అది మందంగా మారిపోతూ ఉంటాయి. మారిపోయి లాస్ట్‌కి ఒక కోవాలాగా మారుతాయి. అంటే ఏమిటి? మనము కృష్ణుడి పట్ల ఎంత శరణాగతి ఉంటుందో, మన లోపల అంత వినయం వస్తుంది. అహంకారం పోతుంది. మన లోపల కృష్ణుడి పట్ల అంత ప్రేమ పెరుగుతుంది. అప్పుడు మనము చేసే ఏ సాధన అయినా అది అంత పాలు ఎలా మొదట పచ్చి పాలు ఎలా ఉంటాయంటే కొంచెం సప్పగా ఉంటాయి. తియ్యగా ఉంటాయండి. అదే ఆ పాలు కాగినా కొద్దీ ఎంతో థిక్‌గా మారిపోతే ఎంతో తియ్యగా మారిపోతాయన్నమాట. అది మనము ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే మనకిక్కడ ముఖ్యంగా ఒక విషయాన్ని చెప్తూ ఉన్నారనమాట. ఎవరు భగవద్గీతని సరిగ్గా అర్థం చేసుకుంటారు అనే విషయాన్ని మనకి శ్రీల ప్రభుపాదుల వారు తన భాష్యంలో వివరిస్తూ ఉన్నారు. ఎవరైతే భగవద్గీతను వింటూ ఉన్నారో వాళ్ళు 2 రకాలుగా ఉంటారు. ఒకరేమో సురులు, ఇంకొకరు అసురులు. సురులు అంటే భక్తులు, అసురులు అంటే వాళ్ళు అభక్తులు. అసలు ఎవరు భక్తులు? అది మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. శ్రీకృష్ణ భగవానుడితోని బంధం ఏర్పరచుకోవడానికి అంటే కృష్ణుడిని చేరడానికి సిద్ధంగా ఉండడం. దాన్నే యోగం. కృష్ణుడితోని బంధం ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేయడం. అదే యోగం. అంటే ఎవరికైతే శాస్త్రంలో ఏం చెప్పారో దాన్ని యథావిధిగా ఆచరించడం. ఏం చెప్పారు శాస్త్రంలో? శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవుడు అనే విషయాన్ని ఎవరైతే అర్థం చేసుకొని ఆయనకు శరణాగతి పొందుతారో వాళ్ళే భక్తులు. శాస్త్రంలో ఏం చెప్పారో అర్థం చేసుకోకుండా శరణాగతి పొందకుండా ఉంటారో వాళ్ళు అభక్తులు. భక్తులు, అభక్తులు. అయితే భక్తులు వింటే ఏం జరుగుతుంది? అభక్తులు వింటే ఏం జరుగుతుంది? ముందు ఇప్పుడు మనమందరం కూడా శాస్త్రంలో చెప్పింది వింటున్నాం. భక్తులుగా ఉంటున్నాం. ఒకవేళ మనము అదే జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి అంటే, మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఇక్కడ మనకి 7వ అధ్యాయంలోని 28వ శ్లోకంలో ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. "ఏషాం అంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం." అంటే ఇక్కడ ఈ శ్లోకంలో ముఖ్యంగా మనకేం చెప్తున్నారంటే, ఎవరిలో అయితే పాప కర్మలు తొలగిపోయి పుణ్యకర్మల యొక్క ఫలితం పుణ్యకర్మల యొక్క ఫలాన్ని అనుభవిస్తూ ఉంటారో, వాళ్ళు మాత్రమే శ్రీకృష్ణ భగవానుడి పట్ల శరణాగతి పొందుతారు. వాళ్ళకు దుఃఖం అంటే ఏమిటి? మాయ అంటే ఏమిటో తెలుసుకుంటారు. అంటే మనలో పాప కర్మలు పోవాలి. పోయి అప్పుడు కేవలం పుణ్యకర్మలు అంటే కేవలం ఇప్పుడు మనము ఎంతో కొంత భగవంతుడికి సేవ చేస్తూ ఉంటే మన పాపం తొలగిపోతుంది. మన అకౌంట్‌లో పుణ్యం అనేది పెరుగుతూ ఉంటుంది. పుణ్యం అంటే సుకృతి. అంటే ఇప్పుడు పాపం తొలక్కపోతే మనలో పుణ్యం యొక్క సుకృతి లేకపోతే మనం భగవద్గీతని అర్థం చేసుకోలేమా? ఎందుకు అర్థం చేసుకోలేం? ఇక్కడ మనం ఒకటి చూద్దాం. ఒకసారి అర్జునుడు చెప్తూ ఉన్నాడు. కృష్ణుడిని పట్ల. కృష్ణుడిని ఇచ్చిన జ్ఞానాన్ని అర్థం చేసుకుంటూ కృష్ణుడిని ఈ విధంగా కీర్తిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? పరం బ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్. అంటే పవిత్రం పరమం భవాన్. కృష్ణ భగవానుడు ఎవడండి? ఆయన ఎంతో పరమ పవిత్రమైన వాడు. శ్రీకృష్ణ భగవానుడు ఎంత పవిత్రమైన వాడు అని అర్జునుడు ఆయన్ని కీర్తిస్తూ ఉన్నాడు. అంత పరమ పవిత్రమైన శ్రీకృష్ణ భగవాని గురించి మనం అర్థం చేసుకోవాలి అంటే, మనము కూడా ఎంతో పవిత్రంగా ఉండాలి. మనలో ఆ పవిత్రత లేకపోతే, మనం ఎలా అర్థం చేసుకుంటాం ఆయన్ని? అర్జునుడిలో అంత పవిత్రంగా ఉన్నాడు. ఆయనలో పాపం అనేది లేదు. ఎంతో పవిత్రమైన వాడు.
కృష్ణుడి పట్ల ఎంతో శరణాగతి భావాన్ని, ప్రేమని కలిగి ఉన్నాడు కాబట్టి, అర్జునుడికి శ్రీకృష్ణుడు ఇచ్చే జ్ఞానం అర్థమవుతుంది అని చెప్పి, కృష్ణుడు అర్జునుడిని ఎంచుకున్నాడు. కృష్ణుడికి, అర్జునుడికి ఉన్న బంధం ఏమిటి? స్నేహ బంధం మరియు భగవంతుడికి మరియు భక్తుడికి ఉండే బంధం. ఈ బంధం అనేది కేవలం భక్తులకు మాత్రమే అర్థమవుతుంది. అభక్తులకి అర్థం కాదు. ఎవరిలో అయితే పాప కర్మలు తొలగిపోవో, వాళ్ళు కృష్ణుడిని యథావిధిగా అర్థం చేసుకోరు. అర్థం చేసుకోక ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఒకసారి శ్రీల ప్రభుపాదుల వారిని ఒక భక్తురాలు అడిగిందనమాట. మాకు చెప్పండి ప్రభుపాద్, ఇంగ్లీష్ వెర్షన్ భగవద్గీతకి ఏదైనా ఒక ఇంగ్లీష్ వెర్షన్ చెప్పండి. నేనది చదువుతాను. అంటే స్వయంగా ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే, అసలు ఎవరు కూడా సరిగ్గా భక్తులు రచించిన భగవద్గీతనే లేదు. భక్తులు రచించిన భగవద్గీత మాత్రమే మనం వినాలి, చదవాలి. అభక్తులు రచిస్తే ఏ విధంగా ఉంటుంది? అభక్తులు భాష్యాన్ని రచిస్తే అసలు వాళ్ళకి శ్రీకృష్ణ భగవానుడినే అర్థం చేసుకోలేరు. ఇప్పుడు మనకి ఎన్నో ఉన్నాయి మార్కెట్‌లో అవైలబుల్‌గా భగవద్గీతలు. అసలు శ్రీకృష్ణ భగవానుడినే నమ్మరు. ఆయన్ని దేవాది దేవుడనే ఒప్పుకోరు. ఆయనకొక రూపం ఉందనుకోరు. ఎవరో ఒక పరబ్రహ్మ ఉన్నాడు. ఆయనే కృష్ణుడికి చెప్పాడు. ఆయనకు మనకు చెప్తున్నాడు. కొంతమంది అంటాడు, శివుడే భగవద్గీతని కృష్ణుడికి చెప్పాడు. కృష్ణుడు మనకు చెప్తున్నాడు. అంటే వాళ్ళకి ఏ విధంగా ఎలా ఇష్టమైతే అలా మనకు భగవద్గీతని వాళ్ళు అర్థం చేసుకుంటారు. అటువంటి వాళ్ళు రాసే భగవద్గీతని చదివి వాళ్ళకే ఏమీ తెలియదు ఆ రచించిన రచయితకే. ఇంక మనకేం చెప్తారు చెప్పండి? భగవద్గీత అంటే ఎవరైనా భక్తుడు రాసింది, పరంపరలో వచ్చింది అదే భగవద్గీత. అన్యమైనది భగవద్గీతనే కాదు. భగవద్గీత యథాతథంగా ఇవ్వాలి. అది భక్తులు మాత్రమే అయి ఉండాలి. వాళ్ళు మాత్రమే కృష్ణుడికి శరణాగతి పొంది ఉంటారు. కృష్ణుడంటే ఏమిటి? ఆయనకు భక్తుల పట్ల ఉన్న ప్రేమ ఏమిటో తెలుసుకుంటారు. అసలు భగవద్గీత మొత్తం ఏమిటండి? కృష్ణుడి గురించి చెప్పడం. కృష్ణ భగవానుడు అసలు ఎందుకు కృష్ణుడి గురించి కృష్ణుడు ఆ విధంగా చెప్పుకుంటున్నాడు ఇందులో అనేది మనం నెక్స్ట్ శ్లోకంలో తెలుసుకుందాం. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడి పట్ల భక్తి, ప్రేమ, శరణాగతి ఉన్న వాళ్ళకు మాత్రమే భగవద్గీత అర్థమవుతుంది. వాళ్ళకు మాత్రమే పాపాలు పోయి పుణ్యాన్ని అనుభవిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకే భగవద్గీత అర్థమవుతుంది. మిగిలిన వాళ్ళకి, అభక్తులకి, కృష్ణుడికి పట్ల శరణాగతి, ప్రేమ లేని వాళ్ళకి ఎప్పటికీ కూడా భగవద్గీత అనేది అర్థం కాదు అనే విషయాన్ని స్వయంగా శ్రీల ప్రభుపాదుల వారు తన భాష్యంలో మనకి వివరించారు. అయితే ఇప్పుడు కృష్ణుడు అర్జునుడికి భక్తుడు కాబట్టి ఆయన్ని ఎంచుకున్నాడు. ఆయనకి జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నాడు. అయితే ఇదంతా చెప్పిన తరువాత అర్జునుడు ఒక ప్రశ్నని అడుగుతున్నాడు శ్రీకృష్ణ భగవాన్. అది 4వ శ్లోకంలో. ఏమంటున్నాడంటే, అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః. ఓ కృష్ణ, నువ్వు జన్మించింది ఎప్పుడు? నువ్వు జన్మించిందే నాతో పాటు జన్మించావు కదా! మనిద్దరం సమకాలీనులము. మరి అటువంటప్పుడు ఎప్పుడో జన్మించిన సూర్యదేవుడికి నువ్వు ఈ జ్ఞానాన్ని ఎలా ఇస్తున్నావు? నాకిది ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు. నువ్వు పుట్టిందేమో నాతో పాటు. నువ్వేమో ఎంతో పురాతనమైన వాడు. సూర్యదేవుడు ఎప్పుడో పుట్టాడు. ఆయనకు నువ్వెలా జ్ఞానాన్ని ఇస్తున్నావు? అని అడుగుతున్నాడన్నమాట. ఇంకా ఏమన్నాడు? కథమేతత్ విజానీయౌ త్వమాదౌ ప్రోక్తవానితి. అంటే నేను దీనిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని అడుగుతున్నాడన్నమాట. నువ్వు పుట్టింది నాతో పాటైనప్పుడు ఇదే జ్ఞానాన్ని నువ్వు సూర్యదేవుడికి ఏ విధంగా ఇచ్చావు? అయితే ఇక్కడ మనము ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ అర్జునుడికి జ్ఞానం లేదా? అర్జునుడు భక్తుడు కదా! కృష్ణుడు ఎవరో తెలుసు కదా! మరి అటువంటప్పుడు ఇటువంటి ప్రశ్నని ఎందుకు అడుగుతున్నాడు? మనం ఒకటి ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. అర్జునుడు శుద్ధ భక్తుడు. ఆయనకి శ్రీకృష్ణ భగవానుడు ఎవరో తెలుసు. ఆయనకి ఎంతో జ్ఞానం ఉంది. ఆయన భక్తుడు. కృష్ణుడంటే ఆయనకి ఎవరో ఎలా తెలుసని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఆయనకి తెలుసు కాబట్టే
ఆయన దగ్గర సైన్యం తక్కువగా ఉన్న నారాయణ సేన ఎన్నో అక్షౌహిణులైన నారాయణ సేనలో అందరూ ఎంతో బలవంతులైన ఆ సైన్యాన్ని ఆయన తీసుకోలేదు. నాకు కృష్ణుడు నిరాయుధుడైనా పర్వాలేదు. ఏం యుద్ధం చేయకపోయినా పర్వాలేదు. నా పక్కన నిలబడితే చాలు. నా పక్కన మా వైపు ఉండాలంతే. అంటే ఏమిటి? కృష్ణుడు ఎవరో, ఆయన దేవాది దేవుడని ఆయనకన్నీ తెలుసు. మరి అటువంటప్పుడు ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నాడు? అంటే ఇక్కడ అర్జునుడు అనుకుంటున్నాడు. ఆ అర్జునుడు ప్రశ్న ఏ విధంగా ఉంది? నువ్వు ఇప్పుడు పుట్టి ఎప్పుడో సూర్యదేవుడికి ఏ విధంగా చెప్పావు? అంటే ఆయన మనందరికీ ఈ ప్రశ్న ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? శ్రీకృష్ణ భగవానుడు తన నిజ తత్వాన్ని, కృష్ణ తత్వాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనందరికీ చెప్పాలి అని అర్జునుడు భావిస్తున్నాడు. ఇప్పుడు ఈ ప్రశ్ననే వెయ్యలేదనుకోండి, అర్జునుడు కృష్ణుడు ఎందుకు చెప్తాడు? ఆయన గురించి ఆయన ఎందుకు చెప్పుకుంటాడు? అర్జునుడు ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయంటే, కృష్ణుడు తన గురించి తాను ఏది దాచిపెట్టుకోకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పే విధంగా ఆయన ప్రశ్నలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు అర్జునుడు? కృష్ణుడికి ప్రశ్న ద్వారా సేవ చేస్తున్నాడు. అంటే కృష్ణుడిని యథావిధిగా మనం అర్థం చేసుకోవాలి అంటే, ముందుగా మనం ఏం చేయాలి? కృష్ణ భగవానుడు మనకి చెప్పాలి. మనకు చెప్పే విధంగా ఆయన్ని ప్రశ్నిస్తూ ఉన్నారనమాట. ప్రశ్నల ద్వారా ఆయనకు భక్తియుత సేవ చేస్తున్నాడు. సేవ అనేది ఎన్నో విధాలుగా ఉండొచ్చు. ఇప్పుడు చూడండి, మనకు పరీక్షిత్ మహారాజు అటువంటి ప్రశ్నలే అడిగాడు. సూత గోస్వామిని శౌనకాది మునులు అటువంటి ప్రశ్నలే అడిగారు. విదురుడు మైత్రేయ ముని అటువంటి ప్రశ్నలే అడిగారు. అంటే వాళ్ళ ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయంటే, మొత్తము సృష్టి మొత్తము భగవంతుడి యొక్క జ్ఞానం, విజ్ఞానం మొత్తం చెప్పవలసిందే. చెప్పకుండా ఉండలేని విధంగా ప్రశ్నలు ఉన్నాయి. ప్రశ్నల ద్వారా మొత్తం భగవద్గీతని డ్రైవ్ చేసింది ఎవరు అంటే అర్జునుడే. అర్జునుడు ప్రశ్నలే కృష్ణ భగవానుడి యొక్క సమాధానాలు. ఇప్పుడు మనని ఎవరైనా గొప్ప శుద్ధ భక్తులు, మన గురు మహారాజు మన పక్కనొచ్చి నిలబడ్డారనుకోండి. నిలబడి ఏమైనా క్లాస్ చెప్పి మీరేమైనా ప్రశ్నలు అడగండి అంటే, అసలు ప్రశ్నలు అడగడానికి మనకి జ్ఞానం ఉండాలి కదా! మనకి జ్ఞానం ఉండి మనం ప్రశ్నిస్తే ఎంత జ్ఞానమైనా ఆయనిస్తాడు. కానీ మనకి ప్రశ్నించడానికే జ్ఞానం లేదు. ఏం ప్రశ్నిస్తాం? ఆ జ్ఞానం లేక మనం కోరికలు కోరుకుంటాం. నాకు ఆ కోరిక నెరవేర్చండి, ఈ కోరిక నెరవేర్చండి. ఎందుకంటే మన జ్ఞానం అంతే ఉంది. కానీ అర్జునుడు ఎంత జ్ఞానవంతుడంటే, ఏ ప్రశ్న వేస్తే శ్రీకృష్ణ భగవానుడు కృష్ణ తత్వం మొత్తం చెప్తాడో, అటువంటి ప్రశ్నను వేస్తున్నాడు. నువ్వు నాతో పాటు పుట్టి సూర్యుడికెలా జ్ఞానాన్నిచ్చావు? ప్రశ్నలు అనేవి ఈ విధంగా ఉంటాయి. వీళ్ళు భక్తులు. అభక్తుల ప్రశ్నలేవుంటాయి. ఎలా ఉంటాయి అభక్తుల ప్రశ్నలు? అది కూడా చెప్పాడు మనకి శ్రీల ప్రభుపాదుల వారు తన భాష్యంలో అభక్తుల ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి. అంటే వాళ్ళు సందేహిస్తారనమాట. "నువ్విప్పుడు మాతో పాటు పుట్టి అప్పుడు జ్ఞానాన్నెలా ఇచ్చావు? నువ్వు చెప్పింది నిజమేనా? నువ్వేం చెప్తున్నావు? నిన్నెలా అర్థం చేసుకోవాలి? ఏమన్నా మార్పు చేశావా? నీ గురించి నువ్వెక్కువగా చెప్పుకుంటున్నావా? ఇది ఎలా అర్థం చేసుకోవాలి?" అది అర్థం కాక, అసలు కృష్ణుడు భగవంతుడు అని నమ్మలేక, అహంకారంతోని, వినయం లేకుండా ఇంకొంతమంది ఈర్ష్యా స్వభావం కృష్ణుడి పట్ల. అందుకని ఆయన దేవాది దేవుడని ఒప్పుకోకుండా ఇష్టమైన ప్రశ్నలు వేస్తారు. అవన్నీ అసుర స్వభావంలో వేసే ప్రశ్నలు, అవన్నీ అభక్తులు వేసే ప్రశ్నలు. భక్తులు ఏ విధంగా అంటే, భగవంతుడి గురించి ఇంకా విందాం. కృష్ణ తత్వాన్ని ఇంకా ఎక్కువ అర్థం చేసుకుంటాం. అలా విదురుడు ప్రశ్నించాడు మైత్రేయుడిని. అలానే ప్రశ్నిస్తున్నాడు అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడే. నువ్వు చెప్పావు సూర్యదేవుడికి చెప్పు అంటే, అప్పుడు తరువాత శ్లోకం నుంచి శ్రీకృష్ణ భగవానుడు కృష్ణ తత్వాన్ని, అసలు ఆయన ఏ విధంగా దేవాది దేవుడు, ఏ విధంగా ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ఏ విధంగా సచ్చిదానంద విగ్రహుడు, ఆయన ఎంత జ్ఞాన సంపన్నుడు, ఆయన ఏ విధంగా త్రిగుణాలకు అతీతుడు. కృష్ణ తత్వం తెలుసుకుంటే ఇంక తెలుసుకోవాల్సింది ఏమీ లేదు అనే విధంగా రేపటి నుంచి శ్రీకృష్ణ భగవానుడి యొక్క సమాధానం అర్జునుడికి చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా అర్జునుడు ఎంతో శుద్ధ భక్తుడు కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతని చెప్పడానికి ఆయన్ని ఎంచుకున్నాడు. ఆయన ఎంతో ఉత్తమమైన ప్రశ్నలతోని మనలాంటి అజ్ఞానులకి కృష్ణ తత్వాన్ని అర్థమయ్యే విధంగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. దానికి సమాధానం చెప్తూ ఉన్నారు శ్రీకృష్ణ భగవానుడు. హరే కృష్ణ మాతాజీస్. హరే కృష్ణ కామెంట్స్ మాతాజీ. కానీ, ప్రశ్నలు కానీ హరే కృష్ణ.